హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పోలీపాడ్యమి పూజా విధానం గురించి తెలుసుకుందామండి. ఈ పోలీపాడ్యమి చాలా విశేషమైన రోజు. మార్గశిర మాసం మొదలైపోతుంది. అందులో తెల్లవారుజామున మనము కార్తీక మాసం చివరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే పాడ్యమి రోజు మనం దీపాలు వెలిగించి నదిలో వదులుతూ ఉంటారండి. నదీ స్నానం చేసి నదిలో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఈ నదీ స్నానము చాలా మంచిదండి. నది ఇప్పుడు చాలామందికి అవైలబుల్గా ఉండకపోవచ్చు కాబట్టి ఇంట్లోనే తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల లోపు ఈ పూజ అయితే చేసుకోవాలి. ఇక ఈ నది స్నానము లేకపోతే చెరువుల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇంటిలో ఏ విధంగా పూజ చేసుకోవాలో చక్కగా వివరిస్తాను. అయితే నది దగ్గరగా ఉన్నవాళ్ళు చక్కగా నది స్నానం చేయటం చాలా ముఖ్యం కాబట్టి వీలైన వాళ్ళు నదికి వెళ్ళి పూజ చేసుకోండి. అయితే మనకి ఈ 33 ఒత్తుల్ని వెలిగించాలండి ఈ పోలీపాడ్యమి రోజు. 33 35 అని చాలామంది డౌట్ పడుతుంటారు. 33 వెలిగించుకోండి. పువ్వొత్తుల్ని వెలిగించాలి. ఈ పువ్వొత్తులు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో చేశాను. మీరు నా ఛానల్ని ఫాలో అవుతుంటే చక్కగా చూడొచ్చండి. ఇప్పుడు మనకి పూజకు కావాల్సింది ఒక మంచి ప్లేట్లో మీరు పూజకు ఉపయోగించేది తీసుకోండి. ఇత్తడిదైనా పర్వాలేదు, స్టీల్దైనా పర్వాలేదండి. రాగిదో ఇత్తడిదో అవి లేకపోతే స్టీల్ యూస్ చేసుకోండి. స్టీల్ దాంట్లో మంచిగా వాటర్ పోసి పసుపు కుంకుమ అదే నది నీరుగా భావిస్తూ చక్కగా మీరు ఇంట్లో ఇదిగోండి నెయ్యితో దీపాలు వెలిగించుకోండి. వీళ్ళు కాదులేదు ఆవు నెయ్యి అనుకున్న వాళ్ళు నువ్వుల నూనెనా తీసుకొని చక్కగా వీటిని 33 పువ్వొత్తులను ఈ నెయ్యిలో తడిపేసుకోండి ఫ్రెండ్స్. నేను నెయ్యిని కరకపెట్టి దీనిలో చక్కగా పువ్వొత్తుల్ని వేసి ముద్ద కర్పూరం అని దొరుకుతుంది, లేదా పచ్చకర్పూరం ఉంటే ఇంకా శ్రేష్టం, లేదా ఇట్లా ముద్ద కర్పూరం తీసుకొని ఇందులో పొడిలాగా చేసేసుకోండి. చక్కగా వెలుగుతాయి. సువాసనతో త్వరగా మనం వెలిగించినప్పుడు త్వరగా వెలుగుతాయి, మంచి సువాసన ఉంటాయండి. మీరు వీటిని తులసీదేవి దగ్గర పెట్టుకొని తెల్లవారుజామున పూజ చేసుకోవచ్చు. ఒకవేళ తులసి కోట కూడా కొంతమందికి ఉండకపోవచ్చండి. తులసి కోట లేనప్పుడు చక్కగా ఇంట్లో కూడా పూజా గదిలో కూడా చేసుకోవచ్చండి. భార్యాభర్తలు కలిసి చేసుకోండి. ఇంటిల్లి పాది అందరూ కలిసి చేసుకోండి. ఇందులో ఈ నీటిలో ఇదే గంగాజలంగా భావిస్తూ పసుపు కుంకుమ వేసి అక్షతలు కూడా వేసుకొని మీరు ఇక్కడ ఒక చిన్న టిప్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. చాలామందికి ఈ అరటి డొప్పలు దొరకకపోవచ్చండి. ఒకవేళ కొబ్బరి చిప్పలు కూడా మీ ఇంట్లో అవైలబుల్గా లేకపోతే పువ్వులు అనేది మనము పూజకి ఉపయోగిస్తూ ఉంటాం కదా, ఆ పువ్వుల మీద కూడా మీరు 2 పువ్వొత్తులు కలిపి కూడా పెట్టుకోవచ్చండి. నెయ్యిలో చక్కగా తడిపి ఉన్న పువ్వొత్తుల్ని తీసేసి 2గా కలిపి 33 వెలిగించేసుకోవచ్చు. 2 కలిపితే చాలా తక్కువగా పువ్వులు కూడా పడతాయి. కొంచెం వెడల్పాటి గిన్నె తీసుకొని చక్కగా ఈ పువ్వుల మీద కూడా మీరు పువ్వొత్తుల్ని వెలిగించి నీటిలో వదలచ్చండి. చక్కగా వెలుగుతాయి. మీరు మునిగిపోతాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇలా తులసి కోట లేని వాళ్ళు చక్కగా ఇట్లా వెలిగించిన తర్వాత దీపారాధన సాంబ్రాన్ కడ్డీలతోనే చేసుకోండి. డైరెక్ట్గా అగ్గిపుల్ల పెట్టద్దు. ఒకవేళ గాలి కొడుతుంది, మనకి దీపాలు వెలిగించడం ముఖ్యం ఫ్రెండ్స్. సాంబ్రాన్ కడ్డీ వెలగట్లేదు అని అనుకోకపోతే చక్కగా ఒక దీపాన్ని వెలిగించి కూడా ఆ దీపాన్ని ఒక పువ్వొత్తిని వెలిగించి ఆ పువ్వొత్తిని పట్టుకొని అన్ని దీపాలను కూడా వెలిగించవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను అష్టోత్తరం చేసుకుంటున్నాను. వెలిగించిన తర్వాత మీకు ఇష్టదైవం ఏమైతే అవి విష్ణు అష్టోత్తరం కానీ, లేకపోతే కృష్ణ అష్టోత్తరం కానీ, దామోదర అష్టోత్తరం కానీ, లేదా శివ అష్టోత్తరం, మీకు నచ్చిన దేవుడు అష్టోత్తరం ఈ దీపాలు వెలిగించి నీటిలో వదిలిన తర్వాత అష్టోత్తరం చేసుకొని చక్కగా అన్నీ మీరు వడపప్పు, పానకము, బెల్లము ఇలాంటివి పెట్టుకోండి సింపుల్గా. ఆ నదిలో కూడా మీరు కొంచెం వడపప్పు కూడా వేయచ్చండి. వాటర్లో దీపాలు వెలిగించినప్పుడు అక్షతలు వేయండి. ఇదిగోండి ఇలా దీపం మీకు అరటి బొంతలు లేకపోతే ఇలా కొబ్బరి చిప్పలో కూడా వెలిగించుకోవచ్చండి. ఇక్కడ చూడండి, నేను తయారు చేసిన 33 ఒత్తుల్ని ఒకే ఒత్తిలాగా చేసి నీటిలో వదిలానండి. మీకు ఆ వీడియో కూడా క్లియర్గా ఎలా వదలాలో కూడా ఒక వీడియో చేశాను. మీరు చక్కగా అలా దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత ఇక్కడ మనకి లాస్ట్గా పూజ అంతా అయిన తర్వాత పోలీ కథ చదువుకోవాలండి. ఈ పోలీ కథను కూడా నేను అప్లోడ్ చేశాను. చక్కగా పోలీ కథను విని అందరూ అక్షంతలు చల్లుకోండి తలపైన.
ఈ కార్తీక మాసం అంతా మేమేమన్నా తప్పులు చేస్తే తెలిసి తెలియక మన్నించు తల్లి అని చెప్పి ఆ కార్తీక దామోదరుడిని ఒకసారి నమస్కరించుకొని 3 సార్లు ప్రదక్షిణ చేసి పూజ అయితే ముగించుకోవచ్చు. 6 గంటల లోపు చేసుకోవాలండి. తెల్లవారుజామునే ఈ పూజ అయితే పూర్తి చేసుకోండి. ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. శుక్రవారం రోజు చేసుకోవాలండి. పోలీ పాడ్యమి శుక్రవారం 21వ తారీఖు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.